ప్రస్తుత రోజుల్లో చాలామంది బీమాతో ధీమాగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో బీమా పాలసీలను తీసుకుంటూ ఉంటారు. అయితే ఈ బీమా ఎంపికలో వారు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. బీమా ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనము తెలుసుకుందాం. చాలామంది బీమా కొనుగోలు చేయడానికి ఆలస్యం చేస్తూ ఉంటారు. వయసు పెరిగేదాకా బీమా గురించి ఆలోచించకపోవడం చాలా పెద్ద తప్పు. వయసు పెరిగిన తర్వాత బీమా తీసుకుంటే ప్రీమియం చాలా ఎక్కువ అవుతుంది. అలాగే బాధ్యతలు కూడా పెరుగుతూ ఉంటాయి. అందుకు బీమా లేని సమయంలో అనుకోని సంఘటన జరిగితే కుటుంబానికి ఆర్థిక భారం కూడా తప్పదు. కాబట్టి యుక్త వయసులోనే జీవిత లేదా ఆరోగ్య బీమా పాలసీలను తీసుకోవడము మేలు. అలాగే బీమా పాలసీలను ఏజెంట్లు లేదా పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా పాలసీలు కొనుగోలు చేస్తే సమయం వృధా అవ్వడమే కాకుండా మొహమాటానికి ఏదో ఒక పాలసీతో సరిపెట్టుకోవలసి ఉంటుంది. ప్రీమియం కూడా ఎక్కువే ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఏ బీమానైనా ఆన్లైన్లోనే కొనుగోలు చేయడం చాలా సులభము. అంతేకాకుండా వివిధ పాలసీ ప్రీమియంలను, క్లెయిమ్ రేషియోలను పోల్చి చూసుకోవడము ఆన్లైన్లో చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి కొత్తగా బీమా పాలసీలను తీసుకోవాలనుకునే వాళ్ళు ఆన్లైన్లోనే కొనుగోలు చేసుకోవడం మేలు. అందుకు మన ఈ ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మీకు సహకరించేందుకు మేము అందుబాటులో ఉంటాము. అలాగే ట్యాక్స్ పే చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా బీమా ఏజెంట్లు తమ కమిషన్ గురించి ఎండోమెంట్లు, మనీ బ్యాక్ పాలసీల కోసం ప్రోత్సహిస్తారు. కావున వాళ్ళ మాటలకి విలువ ఇవ్వకుండా డబ్బుకు విలువ తగ్గిన ప్రస్తుత కాలంలో ఇలాంటి పాలసీలు తీసుకోవడము పూర్తిగా తప్పు. కాబట్టి ట్యాక్స్ పే చేస్తున్న ప్రతి ఒక్కరూ పెట్టుబడిని బీమాతో కలుపుకొని టర్మ్ బీమా తీసుకోవడము ఉత్తమం. ఈ పాలసీ తక్కువ ప్రీమియంతో అధిక బీమా హామీ మొత్తాన్ని అందిస్తుంది. అంతేకాకుండా బీమా పాలసీ తీసుకునేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి. ఏదో జరిగితే బీమా వర్తిస్తుందని కాదు, ఏం జరిగినా మా కుటుంబానికి ధీమాని ఇస్తుందని ఉద్దేశంతో తీసుకోవాలి. ఇక బీమా ఏజెంట్లు లేదా తెలిసిన వారు చెప్పారని కొంతమంది జీవిత ఆరోగ్య బీమాను తీసుకుంటారు, కానీ కవరేజీని పెద్దగా పట్టించుకోరు. ఇది సరైంది కాదు. జీవిత బీమా అనేది పాలసీదారుడు వార్షిక ఆదాయానికి 10 నుంచి 12 రెట్లు. అలాగే ఆరోగ్య బీమా అయితే ఒక వార్షిక ఆదాయంతో సమానమైన మొత్తానికి గాను పాలసీని తీసుకోవడము ఉత్తమము. ఆరోగ్య బీమా పాలసీలు తీసుకునేటప్పుడు తక్కువ ప్రీమియంతో బీమాను పొందాలనే ఉద్దేశంతో కొంతమంది వాస్తవ సమాచారాన్ని దాస్తారు. ఇది కూడా చాలా పెద్ద తప్పు. వాస్తవ సమాచారాన్ని తెలపకపోవడం వల్ల క్లెయిమ్ సమయంలో తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వైద్య చరిత్ర, జీవనశైలి, అలవాట్లు, ఇతర సమాచారాన్ని నిజాయితీగా ఆరోగ్య బీమా తీసుకునేటప్పుడు వెల్లడించాలి. ఇంకా చాలా కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులకు ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తాయి. కానీ సంస్థలు అందించే గ్రూప్ ఇన్సూరెన్స్లో చాలా తక్కువ కవరేజ్ ఉంటుంది. పనిచేసే సంస్థను విడిచిపెట్టినప్పుడు కవరేజ్ కూడా ముగుస్తుంది. కాబట్టి దీనిపైనే ఆధారపడడం సరైనది కాదు. గ్రూప్ ఇన్సూరెన్స్ ఉన్నా సరే సొంతంగా ఆరోగ్య బీమా తీసుకోవడం చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఈ నిజమైన సంపాదనకు మార్గం ఆల్ ఇన్ వన్ ప్లాట్ఫామ్ ఇన్వెస్ట్మెంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.